మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. ఇరాన్ కు అండగా నిలిచాయి రష్యా, చైనా, ఫ్రాన్స్. అరబ్ దేశాల చొరవకు ఇప్పుడు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఐక్యరాజ్య సమితిలో అరబ్ దేశాల తీర్మానంపై ఇప్పుడు ఇరాన్కు కూడా ఇప్పుడు సైనికంగా ఎదుర్కోవాలంటూ కూడా ఒక ప్రణాళిక వేయటం జరిగింది. ఆ ప్రణాళికకి బ్రేక్ ఇవ్వటం జరిగింది. హార్మూజ్ పై సైనిక చర్య తీర్మానాన్ని ఇటు రష్యా, చైనా, ఫ్రాన్స్ కలిసి అడ్డుకోవటం జరిగింది. బలప్రయోగం వద్దు అంటూ కూడా ఈ మూడు అగ్రరాజ్యాలు చెప్పాయి. ఇరాన్ దిగ్బంధనంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పడం జరిగింది. ఇక ఇప్పటికే కూడా చమురు వస్తువుల సరఫరా నిలిచిపోయింది. ఇరాన్పై సైనిక దాడులు కొనసాగిస్తూ ఉంది అమెరికా, ఇజ్రాయెల్. ఇటు కాల్పుల విరమణకు యుఎస్ అసేమిరా అంటూ ఉంది. ఇటు ఉద్రిక్తంగా అంతర్జాతీయ రాజకీయాలు అయితే నడుస్తూ ఉన్నాయి. నౌకాయాన స్వేచ్ఛపై అంతర్జాతీయ విభేదాలు అయితే నెలకొని ఉన్నాయి. ఇప్పుడు ఈ సమయంలో కూడా చైనా, రష్యా, ఫ్రాన్స్ ఈ మూడు దేశాలు ఇరాన్ మీద ఇంకా కూడా అంటే బల ప్రయోగాన్ని అడ్డుకున్నాయి. ఈ మూడు దేశాలు కూడా ఇరాన్ను సైనికంగా ఎదుర్కోవాలని కూడా ఒక ప్రణాళిక వేయటం జరిగింది. యుఎస్ సైనికంగా కూడా ఇంకా ఎదుర్కొనేందుకు ఈ ప్రణాళికకు ఈ మూడు దేశాలు కలిసి బ్రేక్ వేశాయి. అరబ్ దేశాల తీర్మానంపై ఈ మూడు దేశాలు ఆ తీర్మానాన్ని వ్యతిరేకించాయి ఐక్యరాజ్య సమితిలో. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఐక్యరాజ్య సమితిలో అరబ్ దేశాల తీర్మానంపై ఇటు ఫ్రాన్స్, అదేవిధంగా చైనా, రష్యా ఈ మూడు దేశాలు కూడా వద్దు అన్నట్లుగా తెలుస్తూ ఉంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ తీర్మానం గురించి? ప్రపంచవ్యాప్తంగా ఏదైతే సంక్షోభం నడుస్తుందో దానికి సంబంధించి ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్ పైన చేస్తున్నటువంటి దాడిలో ఇటు ఇరాన్ కూడా మరి మొత్తం గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి దాడి చేస్తూ ఉంది. గల్ఫ్ దేశాలను మొత్తం అతలాకుతలం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ దాడికి సంబంధించి కానీ అలాగే హార్మూజ్ జలసంధిని మూసివేయడం కావచ్చు, సో ఇటు ఎర్ర సముద్రానికి సంబంధించినటువంటి మరి ఎర్ర సముద్రాన్ని కూడా మూసేస్తారు అన్నటువంటి వార్తలు వస్తున్న తరుణంలో ఇక్కడ ఉబ్రెయిన్ దేశం, దాంతోపాటు గల్ఫ్ దేశాలు అన్నీ కలిసి కూడా ఐక్యరాజ్య సమితికి తీర్మానం ప్రవేశపెట్టారు. ఏదైతే ఈ వీటో తీర్మానం ప్రవేశపెట్టారు పరిస్థితి ఉంది. సో ఈ వీటో తీర్మానానికి సంబంధించి అంటే ఈ ఇరాన్ చేస్తున్నటువంటి కొన్ని ఇది వల్ల ఈ గల్ఫ్ దేశాలు అలాగే మొత్తం ప్రపంచం మొత్తం కూడా అల్లకల్లోలం అయిపోతుంది. ఆర్థిక వ్యవస్థ, అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు అల్లకల్లోలం అయిపోతున్నాయి. సో ఇదొక దుశ్శాసనమైనటువంటి చర్య అంటూ కూడా ఆ దేశాలు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన పరిస్థితి ఉంది. ఈ ఈ ఈ ఈ మొత్తం కూడా తీర్మానానికి సంబంధించి అటు గల్ఫ్ దేశాలు అన్నీ కూడా ఒప్పుకున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు అమెరికా కావచ్చు, ఇంకా ఇతరత్ర దేశాలన్నీ కూడా ఒప్పుకున్నాయి. కానీ మేజర్గా ఏదైతే చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, సో ఇక్కడ ఈ మూడు దేశాలు కూడా మరి పెద్ద దేశాలు అయినటువంటి రష్యా, చైనా ఈ రెండు దేశాలు వ్యతిరేకించడం, దాంతోపాటు ఫ్రాన్స్ కూడా వ్యతిరేకించడంతో ఒక్కసారిగా మరి గల్ఫ్ దేశాలు అలాగే అమెరికా కూడా ఇక్కడ షాక్ తిన్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఈ మూడు దేశాలు వ్యతిరేకించడంతో కూడా దీన్ని మరి వీటోని మరి వాయిదా వేసిన పరిస్థితి కనబడుతుంది. వీటో తీర్మానంలో ఏం పొందుపరచడం జరిగింది? డెఫినెట్గా అంటే దీనికి సంబంధించి కట్టడి చేయడానికి అంటే ఏదైతే హార్మూజ్ జలసంధికి సంబంధించినటువంటి వ్యవహారం, ఈ ట్యాక్సులు కావచ్చు, అక్కడ ఆ హార్మూజ్ జలసంధిని మూసేయడం కావచ్చు. సో ఈ హార్మూజ్ జలసంధి మూసేస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతం కొన్ని అక్కడ నౌకలు వెళ్ళట్లేదు కాబట్టి ఇప్పటికే ఆ నౌక అంటే ఆ హార్మూజ్ జలసంధి ద్వారా ఇప్పటికే మరి 20% మొత్తం కూడా వ్యాపారం ఆగిపోయింది. 20% అనేది మరి అన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు ఎఫెక్ట్ చూపుతుంది కాబట్టి సో ఆ హార్మూజ్ జలసంధిని రిలీజ్ చేయాలి అనే దానికి సంబంధించే మరి ఐక్యరాజ్య సమితిలో దీన్ని తీర్మానం చేసిన పరిస్థితి ఉంది. ఆ తీర్మానంలో అన్ని గల్ఫ్ దేశాలు ఖచ్చితంగా వాళ్ళు ఓటేస్తారు. ఎందుకంటే వాళ్ళపైన ఇప్పటికే ఇరాన్ మరి దాడి చేస్తుంది కాబట్టి వాళ్ళు ఓటు వేస్తారు. అటు అమెరికాకు సంబంధించినటువంటి దేశాలు కూడా ఓటేసిన పరిస్థితి. కానీ పెద్ద దేశాలైనటువంటి చైనా అలాగే రష్యా, దాంతోపాటు ఫ్రాన్స్ మరి ఓటు వేయకపోవడంతో ఈ తీర్మానం అంతా కూడా మరి వాయిదా పడ్డ పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక్కడ ఇరాన్ని పెద్ద ఎత్తున టార్గెట్ చేసి అంటే గల్ఫ్ దేశాలు ఇరాన్ని కొంత ఎదుర్కోలేకపోతున్నారు కాబట్టి ఇట్లనన్నా కొంత మరి ఇరాన్ని టార్గెట్ చేద్దాం అనుకున్నారు. అది కూడా మరి ఫలించని పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక్కడ కీలకంగా ఏదైతే అమెరికాకు అత్యంత సన్నిహితమైనటువంటి దేశం ఫ్రాన్స్ ఓటేయకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే ఫ్రాన్స్కు సంబంధించి కూడా మరి అమెరికాకి చాలా మంచి సంబంధాలు ఉంటాయి. ఫ్రాన్స్కు సంబంధించి ఇప్పుడు అమెరికా కూడా మరి షాక్ అవుతున్న పరిస్థితి అయితే కనబడుతోంది. ఏదైతే ఈ మిత్ర దేశం అంటే అమెరికాకి అత్యంత సన్నిహితమైనటువంటి దేశము అలాగే ప్రాంత అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్
మక్రాన్ కూడా సైనిక చర్యలు ఇవి అవాస్తవం అంటూ కూడా ఆయన పేర్కొన్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం కూడా ఈ ఇరాన్కు సంబంధించి ఇరాన్ని కొంత ఇబ్బంది పెట్టే ఈ తీర్మానం చేపట్టినట్లు ఖచ్చితంగా వాళ్ళు పరిగణించారు కాబట్టి సో అక్కడ జరుగుతున్నది మరి అంటే వాళ్ళు దాడి చేస్తే వీళ్ళు చేస్తున్నారు తప్ప సో ఇది కావాలని ఇరాన్ చేస్తున్నది కాదు అనే తీరులో కూడా ఇటు రష్యా అలాగే చైనా ఫ్రాన్స్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు కేవలం ఇరాన్ కావాలని మా పైన దాడి చేస్తుంది, మమ్మల్ని మా నౌకలు వెళ్ళనివ్వట్లేదు, హార్మోజ్ జలసంధి పూర్తిగా మూసేశారు, ఇదొక దుశ్చర్య అంటూ కూడా వాళ్ళు ఆ ఐక్యరాజ్య సమితిలో పేర్కొన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో దీని అంతరికి కూడా ఒక చెక్ పెట్టిన ప్రయత్నం ఈ 3 దేశాలు అయితే చేసినాయి. చూడాలి తదుపరిగా ఐక్యరాజ్య సమితి మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, మళ్ళీ ఈ తీర్మానం మళ్ళీ ఎప్పుడు ఉండబోతుంది అనేది కూడా కొంత ప్రపంచవ్యాప్తంగా కూడా మరి చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. ఎస్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సత్య. ఇక ఐక్యరాజ్య సమితిలో అరబ్ దేశాల వీటో తీర్మానం ప్రవేశపెట్టారు. హార్మోజ్ జలసంధి మీద ఇప్పుడు పూర్తిగా కూడా ఇరాన్ పట్టు సాధించింది. ఈ క్రమంలో కూడా తమ సైన్యాన్ని మోహరించి అక్కడ ఉన్నటువంటి ఆ హార్మోజ్ జలసంధి మూసివేతను కూడా కంట్రోల్ చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తూ కూడా అరబ్ దేశాలు అదేవిధంగా అమెరికా ఈ దేశాలు కూడా ఐక్యరాజ్య సమితిని సంప్రదించడం, ఐక్యరాజ్య సమితి ఈ వీటో తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, ఇక చైనా, ఫ్రాన్స్, రష్యా ఈ 3 దేశాలు కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. మనకి రష్యా బహిరంగంగానే ఇరాన్కి మద్దతు ప్రకటించడం జరిగింది. ఇప్పటికీ కూడా రష్యా సహాయం చేస్తూ ఉంది ఇరాన్కి. ఇక చైనా బహిరంగంగా ప్రకటించకపోయినప్పటికీ కూడా ఇక ఈ చర్యతో చైనా, ఫ్రాన్స్ ఇరాన్ వైపే ఉన్నట్లుగానైతే అర్థమవుతూ ఉంది. మరి దీని తర్వాత మరలా కూడా ఈ వీటో తీర్మానం చర్చకు వస్తుందా, ఈ వీటో తీర్మానం మీద ఏం జరగనుంది అనేది కూడా ఇప్పుడు ఒక ఆసక్తికర ఉత్కంఠ నెలకొల్పే అంశంగా మారింది.